హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా? ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురువు గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నామమ్మా. గురువు గారు, ఇప్పుడు చెప్పండి, మనకు ఒక్కటే చర్చ, ఎక్కడైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా రాదా? సో నేను కొన్ని డేట్స్ చెప్తాను, దాని ప్రకారం నాకు చెప్పండి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ విడిపోయిన డేట్ 14 ఆగస్ట్ 1947 మిడ్ నైట్. పాకిస్తాన్ ది నక్షత్రం ఉత్తర, రాశి కన్యా రాశి. భారత్దేమో కర్కట రాశి, పుష్యమి నక్షత్రం. చెప్పండి గురుగారు. 24/7 ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనమంతా కూడా ప్రతి హృదయంలో, ప్రతి మనస్సులో అనుకునేది ఒకటే. స్వప్న అడిగినటువంటి ప్రశ్న కూడా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య యుద్ధం వస్తుందా అనే ప్రశ్న అడిగింది. కానీ నిన్న నైట్ రాత్రి 1:24 దాదాపు యుద్ధం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఆ యుద్ధం పేరు కూడా కొత్తగా పెట్టడం జరిగిందమ్మా. ఏమిటి దాని పేరు? ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ప్రారంభమైంది. మరి హిందూ తత్వాన్ని తీసే విధంగా ఆపరేషన్ సింధూర్ అంటే ఏ తల్లుళ్ళకైతే భర్తలను లేకుండా చేశారో పహల్గామ్ దాడిలో, అయితే స్వప్న ఈ పహల్గామ్ దాడి ఆ రోజు జరిగినటువంటి రోజు 22 ఏప్రిల్ మంగళవారం రోజున జరిగింది. అయితే ఆ రోజున జాతక ప్రకారంగా, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా శ్రవణ నక్షత్రం వెళ్ళి ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. మంగళవారం అనేది కుజుని యొక్క వారంగా చెప్తారు. ఎప్పుడైతే కుజుని యొక్క వారం మంగళవారం రోజున యుద్ధానికి సంకేతంగా అమాయకులైనటువంటి 26 మందిని బలి తీసుకోవడం, ముఖ్యంగా ఒక్కొక్కరిని నీ మతం ఏమిటి అని అడిగి చంపడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మంగళవారం కుజుని యొక్క వారం ఎట్లా ఉంటుందంటే, కుజుడు రక్తానికి, యుద్ధాలకు, ఇటువంటి వాటికి ఆయనే ప్రధానంగా చెప్తూ ఉంటారు ఆయన. అయితే ఎప్పుడైతే మంగళవారం నాడు ఈ పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయారు, చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపం పక్కకు భర్తలు చనిపోతూ ఉంటే 6 రోజుల కిందట వివాహమైనటువంటి ఒక నూతన యువకులు పక్కకు భర్తను పిలిచి కాల్ చేస్తూ ఉంటే ఆ తల్లి ఏడుస్తూ కనపడేది మనకు. ఇది హృదయ విదారకమైనటువంటి చర్యగా, ఒక పిరికి పందల చర్యగా మనం చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన దేశం ఉందో, మన ప్రక్క దేశం, ఈ పాకిస్తాన్ దేశం అనేది ముఖ్యంగా మత ఛాందసంతో ఉంది వాళ్ళు. అయితే వీళ్ళు ఆ రోజు చేసినటువంటి దానికి చూడమ్మా, మళ్ళా అదే మంగళవారం నిన్నటి రోజున రాత్రి మన వైపున కూడా యుద్ధం ప్రారంభం చేసినట్టు, నిన్నటి నుండే మనము ముఖ్యమైనటువంటి పట్టణాలలో ప్రాక్టీస్గా చేస్తూ ఉన్నారన్నీ. ఇప్పుడు ఈ రోజు కూడా మనకు హైదరాబాద్ నగరంలో డ్రిల్స్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా శత్రుముఖం మన పైన దాడి చేసినప్పుడు మనం ఎట్లా రక్షించబడాలనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా స్వప్న, పాకిస్తాన్ ఏంటమ్మా నక్షత్రం? పాకిస్తాన్ ది కన్యా రాశి, నక్షత్రం ఉత్తర. అయితే ఒకటి, అసలు మన హిందుత్వం అంటేనే వ్యతిరేకించే వాళ్లకు జ్యోతిష్ శాస్త్ర పరంగా ఎట్లా ఉంటుందని మీరు అడగవచ్చు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా మన పంచాంగ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు కన్యా రాశిలో చూసినప్పుడు పాకిస్తాన్ యొక్క జాతకం, అంటే వాళ్ళ పాకిస్తాన్ అనే పేరుతో జాతకాన్ని చూసినప్పుడు ఈ 15వ తారీఖు దాకానే వాళ్లకు గురుబలం ఉంది. తర్వాత 14వ తారీఖు రాత్రే గురుబలం పోతూ ఉంది. గురువు బలం అనేది తక్కువ అవడం. ఎప్పుడైతే గురుబలం తగ్గిపోతూ ఉంటుందో శక్తి సామర్థ్యాలు కూడా తగ్గుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా శని ఈ దుర్బుద్ధికరమైనటువంటి ఆలోచనలు,
ఇంకొకరికి అహింసా మార్గంలో హింసా మార్గంలో చంపాలి, అహింసను చెడగొట్టాలనే మార్గంలో ఏదైతే వెళ్తున్నారో దానికి ప్రధాన కారకుడు శనిగ్రహం. ఓకే 7వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సైన్యాధికారి కావచ్చు, ఇంకెవరైతే ఉన్నారో వాళ్లకు యుద్ధం చేయాలనే కోరిక ఎక్కువగా సపోర్ట్ చేసే గ్రహం ఇక్కడ మనకు ఈ శనిగ్రహం. తర్వాత ఇంకొకటమ్మా స్వప్న ఏంటంటే, ఇప్పుడు రాహు కేతులు కూడా మనకు ఈ 18వ తేదీ నుండి మారుతూ ఉన్నారు. రాహువు 7, 6 స్థానాల్లో, కేతువు 1, 12 స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి జాతక ప్రకారంగా చూసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా వాళ్ళు తవ్వినటువంటి గోతిలో వాళ్లే పడే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయమ్మా. ఇకపోతే మనకు ఒక్కసారి చరిత్ర పుటలు తీసుకున్నప్పుడు మన భారతదేశం యొక్క ఏమిటమ్మా, భారతదేశంది కర్కటక రాశి, పుష్యమి నక్షత్రం. అయితే దీన్ని ఏమిటంటే, మనము భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనకు స్వాతంత్ర ప్రకటన చేశారో 1947 14 రాత్రి అంటే 15 ఉదయం ఆ తేదీని తీసుకున్నప్పుడు అప్పుడున్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు సంపూర్ణమైనటువంటి కాలసర్ప దోషం ఉంది మనకు. అట్లానే ఒక రోజు ముందు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు కూడా వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి కాలసర్ప దోషం ఉంది. తర్వాత వృషభ లగ్నంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం రావడం, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో మన భారతదేశం ఉండడం, పేరుతోటి మాత్రం ధనుస్సు రాశిగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ విధంగా చూసినప్పుడు మొదటి స్థానంలోనే రాహుగ్రహం ఉండడం, తర్వాత చివరి స్థానంలో కేతుగ్రహం ఉండడం, రాహు కేతువుల మధ్య 7 గ్రహాలు బంధించబడి ఉన్నాయి. అంటే సంపూర్ణమైనటువంటి అనంత కాల సర్పదోషంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళకు కూడా అదే ఒక రోజు ముందు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డేట్ల ప్రకారంగా చూసినప్పుడు ఇప్పుడు మనకు భారతదేశానికి మళ్ళా కాలసర్ప దోషం కూడా ఇప్పుడు ఉంది. అయితే ఈ కాలసర్ప దోషం వలన అనేకమైనటువంటి నష్టాలు. కాలసర్ప దోషం మనందరికి కూడా తెలుసు. ఒకటి, ఎడ్యుకేషన్ బాగా లేకపోవడం, మ్యారేజెస్ సరిగ్గా కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, యుద్ధ వాతావరణం ఏర్పాటు కావడం, ఇటువంటి అన్ని కూడా కాలసర్ప దోషంతో ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు మనకు ఈ స్వాతంత్రం వచ్చినటువంటి తేదీని లెక్క పెట్టుకుంటే కర్కాటక రాశిని గమనించినప్పుడు భారత్కు ఈ 15వ తారీఖు దాకా మాత్రమే గురుబలం ఉంది. అంటే 11వ స్థానంలో గురువు ఉన్నాడు. తదుపరి 12వ స్థానానికి గురువు వచ్చినప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడమ్మా. తర్వాత శని 9వ స్థానంలో ఉన్నాడు, పర్వాలేదు. రాహు కేతువులు 9, 8, 3 రాహు 3, 2 ప్లేసులలో వస్తున్నారు. కాబట్టి ఈ 15వ తారీఖు లోపుగా తర్వాత మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి జాతకం కూడా మనం ఇద్దరు కూడా చెప్పుకున్నామమ్మా మన ఛానల్లో. అతని యొక్క రాశి అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. వారికి కూడా 15వ తారీఖు దాకా మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా చూసినప్పుడు 15వ తారీఖు లోపల ఈ సర్జికల్ స్ట్రైక్స్ అవుతాయి. ఖచ్చితంగా పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వారిపైన సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. కానీ యుద్ధం అనేది దాదాపు రాకపోవచ్చు. 15వ తారీఖు లోపల చర్చలు అయితే మాత్రం యుద్ధం రాదు అని చెప్పవచ్చు. ఇంకొకటి కూడా ఉందమ్మా, మనకు షడ్గ్రహ కూటమి. మీనరాశిలో ఎప్పుడైతే శని సంచారం జరిగిందో మనకు ఫలితంలో కూడా చెప్పాడు, ఎప్పుడైతే శని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంటుందో 3 మాసాల దాకా యుద్ధ భయం అనేది దేశానికి ఉంది. సో దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో యుద్ధము వచ్చే అవకాశాలు కూడా అంటే 50-50% మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ షడ్గ్రహ కూటమితో పాటు కుజస్థానం అనేది సరిగ్గా లేదు. ఇంకోటి మన స్వప్న, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు గురువు
ఒకే రాశిలో ఉంటాడు. ఓకే గురుగారు. కానీ ఇప్పుడు గురువు రాశి త్రయంలో తిరుగుతూ ఉన్నాడు, అంటే మారుతూ ఉన్నాడు. ఓకే ఈ గురుగారు. గురువు మారడం అనేది కూడా మంచి విషయం కాదు. కాదు. అయితే ఈ గురువు మారడం ఎట్లా? ఇప్పుడు ఈ 14వ తేదీ దాకా వృషభ రాశిలో ఉంటాడు. పుష్కరాలు ప్రారంభమయ్యే రోజున మిథున రాశిలోకి వస్తాడు. మళ్ళా అక్టోబరు నెలలో మళ్ళా కర్కాటక రాశికి వస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటాడో అప్పుడు గురువు మార్పుతోటి కూడా కొన్ని సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా కూడా జ్యోతిష్యపరమైనటువంటి విషయాలు తీసుకున్నప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారమ్మా, ఎప్పుడైతే మీనరాశి యందు శనిగ్రహ సంచారం చేసినప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే చెప్తూ ఉన్నాడు, దాదాపుగా మీనమందు శని ఉన్నప్పుడు పెను వాయువులతో కూడుకున్నటువంటి భూకంపాలు చూస్తూ ఉన్నామమ్మా. ఆల్రెడీ మనకు భూకంపాలు వస్తూ ఉన్నాయి. తర్వాత రాజుల యొక్క నాశనం, తర్వాత యుద్ధ భేరి అనేది కలుగుతూ ఉందని చెప్పేసి, శని ఉదయం ఏదైతే రాశిలో ప్రవేశించాడో మీనమందు శని ఉదయం రాశిలో ప్రవేశించడంతో కరువు కూడా వచ్చే సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత శని యొక్క ఏదైతే ఉందో అతని యొక్క అంటే రావడం అనేది మీనరాశిలో ప్రవేశించడం అనేది ముఖ్యంగా రాజులకు యుద్ధము దుర్భిక్షము ఇవి రెండు ఏర్పడే అవకాశం మనకు కనబడుతూ ఉంది. తర్వాత ఈ సంవత్సరం ఉన్నంత షడ్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చాతుగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. ఇట్లా గ్రహాల యొక్క కలయికతోటి కూడా మనకు కొంత భారతదేశానికి అయితే ఒకటమ్మా, మనమంతా కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఎవరం కూడా యుద్ధం కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే స్వప్న యుద్ధం వస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే యుద్ధం వచ్చిందనుకోండి, వాళ్ళు టార్గెట్గా కొన్ని నగరాలపైనే దృష్టి ఉంది వాళ్ళది. దాంట్లో మన హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది. అంటే మరి యుద్ధ భేరీ ప్రకారం చూసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విమానాలే కావచ్చు, రాడార్సే కావచ్చు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తే కావచ్చు, త్రివిధ బలాలు, వాటిని చూస్తే మాత్రం మన దగ్గర ఎక్కువనే ఉంది. కానీ కొంత అణుబాంబుల పరిస్థితి చూస్తే మాత్రం కొద్దిగా వాళ్ళు అణుబాంబుల యొక్క పరిస్థితి ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ఒక అణుబాంబు ఒక ప్రాంతంలో వేస్తే కొన్ని లక్షల మంది మృతి చెందుతారు. తర్వాత కొన్ని సంవత్సరాల దాకా దాని యొక్క గాలితోటి అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి, వృక్షజాతి నశిస్తూ ఉంటుంది, పశుపక్షాదులు మొత్తానికే ఉండవు. కాబట్టి మనం అంతా కూడా ఒకటే కోరుకోవాలమ్మా, ఈ యొక్క యుద్ధం అనేది రాకుండా ఉండడానికి, మరి శత్రు సంహారం చేయడానికి నృసింహస్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. ఇప్పుడు ఈ 11వ తేదీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి. కాబట్టి మనమంతా మన వీక్షకులకు ఒక మనవి చేద్దాం, ప్రతివారు లక్ష్మీ నరసింహుని యొక్క ఆరాధన చెయ్యండి. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి హనుమాన్ జయంతి ఉంది 22వ తేదీ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. ప్రతి ఒక్కళ్ళు కూడా రామ రామ అంటూ ఉంటే ఆంజనేయ స్వామి ఆ యొక్క లంక పైన దాడి చేసినట్టు అతడే వెళ్ళి మన దేశాన్ని రక్షిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే సూచనలు, ఎందుకంటే ఒకవేళ యుద్ధమే జరిగింది అనుకోండి, ఆర్థికంగా ఒక 10 సంవత్సరాలు వెనుకపోతామమ్మా. తర్వాత కలియుగం, ఇప్పుడు చాలా మంది అంటారు కలియుగం అంతమైపోతున్నది కావచ్చు అంటారు. కలియుగం అంతం కాదు, కానీ జాతులు అంతమైపోతూ ఉంటాయి. కాబట్టి మనమంతా కోరుకునేది ఆ భగవంతుణ్ణి. మరి సృష్టి స్థితి లయకారులు ఎవరు? లయం చేసేవాడు ఎవరమ్మా? శివుడు. కాబట్టి ఆ శివుణ్ణి ఆరాధన చేయాలి. శివునికి అభిషేకాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు ప్రభుత్వం వాళ్ళు కూడా చేయించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే దేశం బాగా ఉంటే
ప్రజలు బాగా ఉంటారు. అవును. ప్రజలు బాగా ఉంటే మనమంతా కూడా రక్షించబడుతూ ఉంటాం. ఉమ్, మరి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన భారతదేశానికి మంచి పేరు. ఉమ్, కానీ ఈ సమయంలో ఈ దుశ్చరకరమైనటువంటి సంఘటనలు మనకు రావడం, ఉమ్, ముఖ్యంగా అమాయకులైనటువంటి వారిని 26 మందిని పొట్టన పెట్టుకోవడం, పెట్టుకోవడం. అవును. ఇదంతా కూడా ఇది కలియుగం యొక్క లక్షణంగా చెప్పవచ్చు. ఉమ్, తర్వాత స్వప్న ఒకటే మనం కోరుకునేది, ఆ లయకారుడైనటువంటి స్వామిని, అంటే మరణం అనేది ఎప్పటికైనా తప్పదు, తప్పదు. అవును. కానీ ఈ విధంగా చనిపోవడం మాత్రం చాలా శోచనీయం. ఉమ్, మన ఛానల్ పక్షాన ఆ గతించినటువంటి వారికి మనం ఉమ్, బాధను వ్యక్తం చేద్దాం. తర్వాత ఒకటే, యుద్ధం రాకుండా మనం అంతా కూడా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పేసి త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, హిందూ మతాన్ని పాటించే ఎవ్వరికి కూడా అపమృత్యు దోషం రాకుండా కాపాడవయ్యా శివుడా అని చెప్పేసి ఉమ్. అతని ప్రార్థన చేద్దామమ్మా. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అమ్మా.